హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ సినిమా. ఐమ్ హారిక. చిరు, ప్రభాస్, రవితేజ, శర్వా పొంగల్ పోటీలో నిలబడుతున్న స్టార్ హీరోస్. అయితే పోటీ పడేది వాళ్ళేనా, మేము కూడా అంటూ ఇదిగో ఇలా సంక్రాంతికి సై అంటున్నారట ఈ అందాల ముద్దుగుమ్మలు. సీజన్లందు సంక్రాంతి సీజనే వేరయ్యా. ఎస్, ఎన్ని సీజన్లు వచ్చినా పొంగల్కుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ పండుగకి వచ్చి హిట్ కొట్టడం అంటే అదొక మెమరబుల్ మూమెంట్. అందుకే సంక్రాంతి బరిలోకి దిగడానికి తెగ ఆసక్తి చూపిస్తారు మేకర్స్. ముఖ్యంగా హీరోలు ఈ సీజన్ పై తమదైన స్టాంప్ వేయాలని బలంగా కోరుకుంటారు కూడా. అయితే ఇప్పుడు హీరోలే కాదు, వారికి జోడీగా నటిస్తున్న అందాల భామల మధ్య కూడా గట్టి పోటీ ఉన్నట్లే కనిపిస్తుంది. మొన్నటి సంక్రాంతికొచ్చి దుమ్మురేపిన మీనాక్షి చౌదరి ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ హీరోయిన్ అయిపోయింది. దాంతో మిగతా పొంగల్కి పోటీ పడుతున్న తారల మధ్య కూడా కాంపిటీషన్ తప్పనట్టే కనిపిస్తుంది. జనవరి 12న కామెడీతో కాసులు కురిపిస్తానని అనిల్, చిరు కాంపోలో వస్తున్న మన శంకరవరప్రసాద్ లో చిరుకు జోడీ నయనతార నటిస్తుండగా, జనవరి 9న వస్తున్న రాజాసాబ్లో ఏకంగా మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ అనే ముగ్గురు ముద్దుగుమ్మలు మెరవబోతుండడం విశేషం. ఇక సంక్రాంతికి వస్తున్నాంతో కోట్లు కొల్లగొట్టిన మీనాక్షి మరోసారి నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజుతో పలకరిస్తుండగా, శర్వా నారే నారే నడుమ మురారిలో సంయుక్త, సాక్షి వైద్య తళుక్కుమనబోతున్నారు. ఇక వీరికి తోడు రవితేజ, కిషోర్ తిరుమల సినిమాతో ఆశికా రంగనాథ్ కూడా సై అంటోంది. ఇక టాలీవుడ్ లోని ఈ రేంజ్ పోటీ ఉంటే డబ్బింగ్ సినిమాలు జననాయకన్ పూజ, మమితా కరుప్పుతో త్రిష, పరాశక్తి సినిమాలో శ్రీలీలలు కూడా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తుంది. చూడాలి 2026 పొంగల్ సీజన్ లో విజయఢంకా మోగించేది ఎవరో. ఎంటర్టైన్మెంట్ తో కాసులు కురిపించాల్సిన స్టార్స్ ఇప్పుడు కోర్టు కేసులతో సావాసం చేస్తున్నారు. సినిమా స్టేజీలపై సందడి చేయాల్సిన తారలిప్పుడు కోర్టు మెట్లెక్కేస్తున్నారు. మొన్న ఇళయరాజా, నిన్న కరిష్మా కపూర్, నేడు ఐశ్వర్యరాయ్. కాదెవరు వివాదాలకి అతీతం అన్నట్టు అందరి దారి అటువైపే. మరి అసలు ఈ కేసుల కమామిషి ఏంటో మనము ఓ లుక్కేద్దామా? మొన్నటికి మొన్న నా పాటల్ని పర్మిషన్ లేకుండా పెట్టేస్తున్నారు అంటూ కోర్టు మెట్లెక్కాడు ఇళయరాజా. మరోవైపు గృహహింస కేసుతో తెగ సతమతమైపోతుంది హన్సికా మోత్వానీ. హన్సికా బ్రదర్ ప్రశాంత్ మోత్వానీ టీవీ నటి ముస్కాన్ జేమ్స్ ను 2020లో పెళ్లి చేసుకోవడం, వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2022లో విడిపోవాలని డిసైడ్ అవ్వడం తెలిసిందే. అయితే అదే సమయంలో హన్సికాతో పాటు బ్రదర్ ప్రశాంత్, తల్లి జ్యోతిలపై ముస్కాన్ కేసు ఫైల్ చేయడంతో ఈ కేసును క్వాష్ చేయాలంటూ తాజాగా హన్సిక బాంబే హైకోర్టులో వేడుకున్నా నిరాశే ఎదురైంది. ఇక కేవలం షారుఖ్, దీపికాలు అడ్వర్టైజ్ చేస్తేనే 23 లక్షలు పెట్టి హుండాయ్ అల్కాజర్ కార్ కొన్నానని, కానీ కారు ఏమాత్రం బాలేదని, ఇదంతా ప్రమోషన్ చేసిన షారుఖ్, దీపికాల వల్లే అంటూ ఇద్దరిని కోర్టుకి లాగాడు రాజస్థాన్ కు చెందిన కీర్తి సింగ్. అయితే ఈ స్టార్స్ కి రిలీఫ్ ఇస్తూ కోర్టు అడ్వాన్స్డ్ బెయిల్ ఇవ్వడం ఇక్కడ గమనార్హం. మరోవైపు ఏఐ జనరేటర్ ద్వారా తన ఫోటోలను మార్ఫింగ్ చేసి వీడియోలను కూడా ప్రసారం చేస్తున్నారని, తన పర్మిషన్ లేకుండా పలు కంపెనీలు తన ఫోటోలను వాడుతున్నారని ఐశ్వర్యరాయ్ కోర్టు మెట్లెక్కిన ఒక రోజు గ్యాప్ లోనే తన పబ్లిసిటీ, ప్రైవసీకి సెక్యూరిటీ కల్పించాలని కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ అనఫిషియల్ గా తన ఫోటో వాడొద్దంటూ కోర్టు మెట్లెక్కాడు భర్త అభిషేక్ బచ్చన్. ఇంకోవైపు సంజయ్ కపూర్ సడన్ డెత్ తో వేల కోట్ల ఆస్తి మాకంటూ కోర్టుకెక్కారు కపూర్ ఫ్యామిలీస్. 2003లో కరిష్మా కపూర్ ని పెళ్లి చేసుకున్న సంజయ్ 2014లో తెగదెంపులు చేసుకుని ప్రియా సచ్దేవ్ ని మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే జూన్ 12వ తేదీ లండన్ లో సంజయ్ కపూర్ సడన్ డెత్ అవడంతో 30,000 కోట్ల విలువైన ఆస్తి మాకంటూ ఒకరిపై ఒకరు కేకలేసుకుని వార్తల్లో హైలైట్ అవుతున్నారు. మొత్తానికి ఎంటర్టైన్ చేయాల్సిన సెలబ్రిటీలు ఇలా కేసులతోనూ సావాసం చేస్తున్నారన్నమాట. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ మూవీ మిరాయ్. తేజ సజ్జా, మంచు మనోజ్, జయరాం, జగపతి బాబు, రితికా నాయక్, శ్రియా వంటి సాలిడ్ స్టార్స్ నటించిన ఈ సినిమా అంచనాలు అందుకుందా? హనుమాన్ తరువాత వచ్చిన ఈ సినిమా తేజ సజ్జాని మరో మెట్టు ఎక్కించిందా? వివాదాల్లో చిక్కుకున్న విశ్వప్రసాద్కి రిలీఫ్ ఇచ్చిందా? హ్యావ్ ఎ లుక్. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో స్టార్డమ్ పొందిన తేజ సజ్జా మిరాయ్ చేస్తున్నాడని అనౌన్స్ చేసినప్పటి నుండే ఒకటే ఆసక్తి, ఇంత భారీ సినిమాని ఈ కుర్ర హీరో మోయగలడా లేదా అని. మరి భారీ అంచనాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ మిరాయ్ కథేంటో
తేజ సజ్జా ఆ అంచనాలు అందుకున్నాడో లేదో చూసేద్దామా? కథ విషయానికొస్తే, కళింగ యుద్ధం తర్వాత అశోకుడు తన శక్తులను 9 గ్రంథాలలో దాచిపెట్టి ప్రపంచ నలుమూలలా ఉన్న 9 మంది రక్షకులకి అందిస్తాడు. వీరిని జయిస్తూ మహావీర్ లామా ఒక్కో గ్రంథాన్ని తన వశం చేసుకుంటూ వస్తాడు. అమరత్వానికి సంబంధించిన 9వ గ్రంథాన్ని చేజిక్కించుకోవడం మాత్రం అతనికి అసాధ్యం. ఎందుకంటే ఆ గ్రంథానికి రక్షకురాలు అయిన అంబికా లామా నుండి వచ్చే ముప్పును ముందుగానే పసిగట్టి తన కుమారుడు వేదను లామాను ఎదుర్కొనే శక్తిగా తీర్చిదిద్దుతుంది. కానీ వేద చిన్నతనంలోనే అంబికకు దూరమవుతాడు. మరి వేద తన తల్లిని ఎలా కనుగొన్నాడు, తన శక్తిని ఎలా తెలుసుకున్నాడు, లామాను ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిరాయ్ కథ. హీరోగా మరోసారి తేజ సజ్జా మెప్పించాడు. తన నటన ఆకట్టుకోగా యాక్టింగ్ స్కిల్స్ లో కుమ్మేశాడు. ఇక మంచు మనోజ్ ఫుల్ విలన్ గా ఓ రేంజ్ లో చెడుగుడాడేసుకున్నాడు. కొన్ని బెటర్ ఎలివేషన్స్ మనోజ్ కే పడ్డం విశేషం. మనోజ్ కెరియర్ కి మిరాయ్ ఒక బిగ్ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ రితిక పర్వాలేదు అనిపించగా శ్రేయ కూడా ఆకట్టుకుంది. జగపతి బాబు, జయరాం మిగిలిన యాక్టర్స్ తమ రోల్స్ లో మెప్పించారు. హరిగౌర సంగీతం ఓకే అనిపిస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్దిరిపోయింది. ఇక సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. ముఖ్యంగా విజువల్స్ అన్నీ ఓ రేంజ్ లో కుమ్మేశాయి. ముఖ్యంగా సప్తపతి గరుడ ఎపిసోడ్స్ లో కనిపించే విజువల్ ఎఫెక్ట్స్ బిగ్ స్క్రీన్ పై నెక్స్ట్ లెవెల్. తేజ సజ్జా రోల్ ని, అడ్వెంచరస్ జర్నీని, అందులోని హర్డిల్స్ ని నీట్ గా డిజైన్ చేసుకున్నాడు కార్తీక్. ఇక మంచి లుక్స్ అండ్ ఎమోషన్స్ ని పలికించే తేజ యాక్షన్ పార్ట్ లో మాత్రం అద్దరగొట్టాడు. అయితే ఎండింగ్ అండ్ ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే మరింత టైట్ గా ఉంటే ఎలాంటి వంకా పెట్టడానికి ఛాన్స్ ఉండేది కాదు. అయినా కూడా సినిమాకి పెట్టిన బడ్జెట్ కి చాలా రిచ్ విజువల్స్ అండ్ గ్రాండియర్ తో పాటు కొన్ని ఊహించని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అన్నీ సరిగ్గా మిక్స్ చేసుకుని మిరాయ్ మ్యాజిక్ చేసిందని చెప్పాలి. మొత్తంగా చూస్తే మిరాయ్ టాలీవుడ్ నుంచి మరో ఇంప్రెస్ చేసే అటెంప్ట్ అని చెప్పొచ్చు. మంచి అడ్వెంచరస్ డ్రామాలు, మైథాలజీ, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో సాలిడ్ యాక్షన్ సహా హై మూమెంట్స్ ఇష్టపడే వారికి మిరాయ్ సాలిడ్ ట్రీట్ అందించడం పక్కా. ఏది ఏమైనా హిట్టు కొట్టి తీరాలంటూ దండయాత్ర చేస్తున్నాడు మన బెల్లంకొండ. ఈ క్రమంలోనే కిష్కింధపురి అంటూ సరికొత్త సినిమాతో మరోసారి మన ముందుకొచ్చేశాడు. మరి ఈ సినిమా అయినా బెల్లంబాబు ఆశల్ని నెరవేర్చిందా? ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న హిట్ కిష్కింధపురితో వచ్చి పడిందా? హావ్ ఎ లుక్. సినిమాలు చేసుకుపోవడమే కానీ హిట్టుని పలకరించకపోతున్న బెల్లంకొండ ఈసారి భారీ ఆశల్ని పెట్టుకుని చేసిన సినిమా కిష్కింధపురి. ఇక కథ విషయానికి వస్తే, రాఘవ్, మైథిలి ఇద్దరు ప్రేమలో ఉంటారు. పైగా ఇద్దరూ కలిసి గోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌసెస్ టూర్స్ చేస్తూ ఉంటారు. థ్రిల్ కోరుకునే వాళ్ళందరినీ కలిపి ఓ పాడుబడిన బంగ్లాలోకి తీసుకెళ్లి అక్కడ దయ్యాలు ఉన్నాయని నమ్మిస్తూ థ్రిల్ పంచడమే ఆ టూర్ ఉద్దేశం. అలా ఈ క్రమంలో జరిగిన కొన్ని అనుకోని ఇన్సిడెంట్ ఆధారంగా కిష్కింధపురి అనే ఊరి పరిసరాల్లో ఉన్న సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ కి వెళ్తారు. 1989లోనే పాడుబడిన స్టేషన్ అది. అందులో దయ్యం ఉంటుంది. ఇంతకీ ఆ దయ్యం ఎవరు? ఎందుకు అందరినీ చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది? రాఘవ్ తన ప్రాణాల్ని అడ్డుపెట్టి దయ్యానికి ఎందుకు ఎదురెళ్లాడు అనేదే కిష్కింధపురి కథ. హీరో ఇంట్రొడక్షన్, లవ్ సాంగ్, ఇలా తెలుగు సినిమా టెంప్లెట్ లానే సాగుతున్న ఈ సినిమాలో రాఘవ్, మైథిలి ఎప్పుడైతే సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ లో అడుగు పెడతారో అసలు కథ స్టార్ట్ అవుతుంది. అయితే ఇందులోకి వచ్చి వెళ్లిన ఇద్దరు లోకో పైలట్స్ ని, అలానే ఓ నిర్మాణ కూలీని చంపడం లాంటి సీన్స్ రెగ్యులర్ గానే అనిపిస్తాయి. ఓవైపు సువర్ణమాయ గురించి తెలుసుకునేందుకు హీరో ప్రయత్నిస్తూనే, మరోవైపు మిగతా వాళ్లు చనిపోకుండా ఆపడం లాంటి అంశాలతో సెకండ్ హాఫ్ ని డిజైన్ చేశాడు కౌశిక్. జనరల్ గా హారర్ సినిమా అనగానే స్టోరీలో ఓ స్టైల్ ఉంటుంది. దాదాపు దాన్ని ఫాలో అవుతూనే కిష్కింధపురి కూడా తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా దయ్యం ఎలిమెంట్స్ చూపిస్తూ భయపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అది పార్ట్స్ గానే వర్కౌట్ అయింది. దయ్యం వెనుకున్న ఫ్లాష్ బ్యాక్ చెబుతూ థ్రిల్ పంచే ఎలిమెంట్స్ సెకండ్ హాఫ్ లో ఉంటాయి. అయితే సౌండ్స్ తో భయపెట్టడం వరకు సరే గానీ ఆ థ్రిల్లింగ్ సీన్సే లేక సెకండ్ హాఫే కాస్త చతికిలబడ్డట్టు కనిపిస్తోంది. దయ్యాలు, ఆత్మల కథలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. కానీ ఈ సినిమాలో కొన్ని చోట్ల కొత్త ఎలిమెంట్స్ ను పెట్టడం బాగుంది. దీనికి తోడు కిష్కింధపురిలోని హారర్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. అయితే కథనంలో కొన్ని చోట్ల కీలక సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే సినిమా మొదట్లో కాన్ఫ్లిక్ట్ ఆకట్టుకునే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా దర్శకుడు ఫస్ట్ హాఫ్ పై క్యూరియాసిటీ పెంచినా కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవడంతో పాటు సెకండ్ హాఫ్ లో చేతులెత్తేయడంతో సినిమా హిట్ కి ఫ్లాప్ కి మధ్య ఊగిసలాడుతున్నట్టే కనిపిస్తోంది. జై చిరంజీవ మూవీ మేకర్స్ పతాకంపై జగదీష్ బాబు, భూలక్ష్మి కలిసి నిర్మిస్తున్న చిత్రం నేనెవరు.
సాయి కిరణ్, జోగిని శ్యామల ముఖ్య పాత్రలో చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించడం ఇక్కడ విశేషం. ఇక ఈ సినిమా త్వరలో రిలీజ్ కానున్న సందర్భంగా ఆడియో టీజర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం. నేను ఎవరని కథ రాసుకొని 2 సంవత్సరాల నుంచి నేను సినిమా తీద్దామనే ప్రయత్నంలో ఉన్నాను. ఆ ప్రయత్నంలో ఉండగా నా మిత్రులు మా అన్నయ్యటువంటి మల్లికార్జున గారు, అలాగే మరో మిత్రుడు జగదీష్ బాబు గారు ఇద్దరు కలిసి బ్రదర్ మనం సినిమా చేద్దాం, నేను కథ చెప్పగానే విని సినిమా చేద్దామని చెప్పి ముందుకు వచ్చినందుకు వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఈ సినిమా వైజాగ్లో షూట్ స్టార్ట్ చేసాము. ఇది ఎలా వెళ్తుంది ఏంటి వెళ్తుందని ఆలోచన చేస్తున్నప్పుడు మా సినిమాకు ఒక వాయువేగం అంటే ఒక రామాయణంలో ఆంజనేయ స్వామి ఎలా వచ్చాడో మాకు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ సినిమాకి యాడ్ అయ్యి ఈ సినిమా స్థాయిని, ఈ సినిమా యొక్క స్థితిగతులను అన్నింటిని మార్చేసారు సార్ మా సినిమాలోకి ఎంటర్ అయిన తర్వాత. ఎప్పుడు నన్ను బోనాలలోనే చూస్తారు, ఇందులో కొంచెం కొత్తగా చూశారు. కొత్తగా డైరెక్టర్ గారు ఎందుకో మరి నన్ను పట్టుపట్టి ఆ క్యారెక్టర్ అట్లా సాంగ్ చేయాలి అన్నారు. కాకపోతే చేసేటప్పుడు మాత్రం నేను ఒప్పుకునేదాన్ని కాదు. డైరెక్టర్ గారు మీకు కూడా తెలుసు, ఈ అనాథ పిల్లల గురించి చేస్తున్నారు అని అంటే అది ఏమంటారు, హీరాకుయి పైచాంత అంటారు కదా. సో ఆ బాధ ఉన్నవాళ్లే ఇంకో బాధను అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి నేను ఆ బాధలో ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాలో సాంగ్ అంటే సాంగ్ చేయడంలో తప్పేం లేదు, అందులో ఏం అశ్లీలత లేదు. కాకపోతే ఒక రొమాంటిక్ సాంగ్ చెయ్యాలి మీరు ఖచ్చితంగా అని అంటే నేను ఎట్లా అండి, నన్ను బోనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు జనాలు అంటే ఒక్కసారి చూడండి. నేను డైరెక్టర్గా నా విజన్తో చూస్తున్నాను మిమ్మల్ని. సో మీరు ఖచ్చితంగా ఇందులో సాంగ్ చెయ్యాలి. మీరు అంటే డాన్స్ కానీ అది కానీ చేస్తుంటారు, అది చూశాను. సో ఖచ్చితంగా మీరు చెయ్యాలి అంటే ఒప్పుకున్నాను. ఇప్పుడు మనం ఒక కష్టమైన క్వశ్చన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఆ క్వశ్చన్ వచ్చింది సడన్గా, మనం ప్రిపేర్ అవ్వలేదు, అది అవుట్ ఆఫ్ సిలబస్. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు మా సినిమాలో మేము చేస్తాం అనుకోలేదు. ఆయన చేయగానే అసలు ఆ కోర్ట్ సీన్లో నాకు డైలాగే రావట్లేదు. నేను చెప్పేస్తున్నాను ఆ సార్ అంటే మరి లెజెండరీ యాక్టర్ పక్కన చేస్తున్నాను. ఫస్ట్ టైం, ఇది నా ఫస్ట్ మూవీ. నియర్లీ ఎన్నో 100 మూవీలు చేసిన ఆయన దగ్గర ఒక సంవత్సరంలో 24 మూవీస్ యాక్టర్గా మెయిన్ హీరో కింద చేసిన ఆయనతో చేయడం అంటే అది నేను ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. చిన్న సినిమాలు ఎంత బాగా ఆడితే సినిమా ఇండస్ట్రీకి అంత మంచిది. అప్పుడే ఇండస్ట్రీ దాన్ని నిలబడుతుంది అనేది పెద్ద ఆయన దగ్గర నుంచి, రామారావు దగ్గర నుంచి అందరూ చెప్పిన వాళ్ళే. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే నేను ఎందుకు చేశాను, ఎస్ ఇవాళండి సినిమా ఇంటికి వచ్చేసింది. షాక్ అవుతున్నారా? సినిమా థియేటర్లకి ఎంతమంది వెళ్తున్నారు నిజం చెప్పండి. మీరు నిజం చెప్పండి, గుండె మీద చేసుకుని చూస్తున్నారు కదా నన్ను. అదేమంటే ఇంటికి వచ్చేస్తున్నారు ఇంకా 4 రోజుల్లోనా? టూ మచ్, దిస్ ఈజ్ టూ మచ్. ఇవి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.